బుధవారం నవంబర్ 24, 1971న డేనియల్ కూపర్గా గుర్తించబడిన వ్యక్తి 305 ఫ్లైట్లో పోర్ట్లాండ్, ఒరిగాన్ నుండి సియాటిల్, వాషింగ్టన్కు నార్త్వెస్ట్ ఎయిర్లైన్స్లో $20కు టికెట్ను కొనుగోలు చేశాడు. కూపర్ తన 40వ దశాబ్దం మధ్యలో ఉన్నాడని, అతను బైజీన్ సూట్, ఓవర్ కోట్, బ్రౌన్ షూస్, తెల్లని కోటు మరియు బ్లాక్ టై ధరించి ఉన్నాడని వివరించబడింది. అతను బ్రీఫ్ కేస్ మరియు బ్రౌన్ పేపర్ బ్యాగ్ని కూడా తీసుకెళ్లాడు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు అతను ఒక ఫ్లైట్ అటెండెంట్ నుండి బోర్బన్ మరియు సోడా ఆర్డర్ చేశాడు. విమానం గాలిలో ప్రయాణించిన తర్వాత కూపర్ ఫ్లైట్ అటెండెంట్కి ఒక నోట్ను ఇచ్చాడు. మొదట ఆమె చూడకుండా తన జేబులో పెట్టుకుంది. కానీ కూపర్ ఆమెతో, మిస్, మీరు ఈ నోట్ని చూడటం మంచిది. నా దగ్గర బాంబు ఉందని కూపర్ తన బ్రీఫ్ కేసులో బాంబు ఉందని చెప్పి ఆమెను తన పక్కన కూర్చోమని అడిగాడు. ఎర్రటి రంగు పొరలు చుట్టుపక్కల వైర్ల శ్రేణిని బహిర్గతం చేయడానికి అతను బ్రీఫ్ కేస్ని తెరిచాడు. కూపర్ ఫ్లైట్ అటెండెంట్కి అతను చెప్పిందంతా రాసి కెప్టెన్ వద్దకు తీసుకెళ్లమని చెప్పాడు. ఆ నోట్లో సాయంత్రం 5 గంటలకు నాకు $2 లక్షలు కావాలి. నగదు రూపంలో ప్రత్యేకంగా 20 బిలియన్ నాప్కిన్లు ఉంచండి. నాకు 2 వెనక పారాషూట్లు మరియు 2 ముందు పారాషూట్లు కావాలి. అలాగే నేను దిగినప్పుడు ఇంధనం నింపుకోవడానికి సిద్ధంగా ఉన్న ఇంధన ట్యాంక్ కావాలి. అయితే ఇందులో ఏమీ ఫనీ స్టఫ్ లేదు, లేదా నేను బాంబుతో నా పని నేను చేసుకుంటూ పోతాను అని చెప్పాడు. దీనితో ఆ అటెండర్ కెప్టెన్కు చెప్పడం వల్ల ఆ కెప్టెన్ దగ్గరలో ఉన్న ఎయిర్లైన్స్కు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దీనితో ఈ విషయం తెలిసిన తర్వాత FBI ఏజెంట్లు అనేక సియాటిల్ ఏరియా బ్యాంకుల నుండి విమోచన డబ్బులు సేకరించారు మరియు సియాటిల్ పోలీసులు స్థానిక స్కైడైవింగ్ పాఠశాల నుండి పారాషూట్లను పొందారు. అయితే ఆ తర్వాత కూపర్ తన డిమాండ్లను నెరవేర్చినట్లు పేర్కొన్నప్పుడు అతను అన్ని ప్రయాణికులకు మరియు కొంతమంది సిబ్బందికి విమానం నుండి నిష్క్రమించడానికి అనుమతిస్తాడు. కూపర్ మిగిలిన సిబ్బందికి విమానానికి ఇంధనం నింపమని మరియు 10,000 అడుగుల దిగువన ఉన్న మెక్సికో సిటీ కోసం ఒక కోర్సును రూపొందించమని చెప్పాడు. ఫ్లైట్ ప్రయాణిస్తుండగా కూపర్ ఒక పేర్ ఆఫ్ డార్క్ వ్రాప్ బ్రౌన్ సన్ గ్లాసెస్ ధరించాడు. అయితే ఫైనల్గా రాత్రి 8 గంటల తర్వాత సైటల్ మరియు నివాడా మధ్య కూపర్ 2 పారాషూట్లు మరియు డబ్బుతో విమానం వెనుకున్న తలుపు నుండి దూకాడు. అంతే, ఆ తర్వాత అతను మళ్ళీ కనిపించలేదు. అంతే, ఇది ఒక అన్సాల్వ్ మిస్టరీగానే మిగిలిపోయింది. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి.